కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ స్థాన మార్పిడి కార్యక్రమం పురోహితుల వేద మంత్రాలతో వైభవంగా జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే పూర్వం 200 సంవత్సరాల క్రితం పెద్దిపాలెం శివారు వెంకంపాలెం అనే గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారు కొలువుదీరి ప్రజల యొక్క పూజలు అందుకునేవారు. ప్రస్తుతం ఆ గ్రామం లేనందున ప్రజల రాకపోకలు లేక అమ్మవారి విగ్రహం ప్రజలకు దూరంగా ఉండడం, పూజా కార్యక్రమాలు జరగకపోవడం వలన విగ్రహం శిథిలావస్థకు చేరుకునే క్రమంలో ఆ గ్రామస్తులు కొందరు గుర్తించి మన పూర్వ ముత్యాలమ్మ అమ్మవారు మరుగున పడిపోవుట వీలు లేదని అమ్మవారిని వేరే చోట ప్రతిష్ఠించి పూజలు అందించాలనే ఉద్దేశ్యంతో పెద్దిపాలెం గ్రామం నుండి పాండవులపాలెం వెళ్లే మార్గంలో కోరుకొండ అన్నాజీరావు, శ్రీరంగం అను అన్నదమ్ములు 6 సెంట్ల స్థలం దానం చేయగా అందులో అమ్మవారి విగ్రహం ఈ రోజు ఉదయం 7:06 ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగకముందే స్థానిక శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ గ్రావెల్ లోడ్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థలదాత మాట్లాడుతూ ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు, పశువులను మేపుకొని వారు ఇచ్చట సేద తీర్చుటకు అమ్మవారిని పూజించుకొనుటకు వీలవుతుందని, భవిష్యత్తులో ఈ అమ్మవారికి గుడి నిర్మాణం జరుపుటకు గ్రామస్తులందరం ఏకమై రంగరంగ వైభవంగా జరిపించడానికి సహకరించాలని, ఆ అమ్మవారి దీవెనలు అందరిపైన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి కంచుపాటి సూరిబాబు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చునగా వేద పండితులు మంత్రాలతో బాజా భజంత్రీలతో విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. ఈ కార్యక్రమానికి దేవరాజు ముఖ్య పాత్ర వహించగా మంజూరు మాణిక్యం, దేవరసంటి, దేపా బాబ్జీ, స్థలదాత, వారి కుటుంబీకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అత్యంతలా ఏమని అలా వచ్చిన వాళ్ళకి అందరికీ అక్కడ పక్కన పెద్దపాలెం గ్రామం ప్రజలందరినీ మమ్మల్ని సహకరించి ఇక్కడ మేము 6 సెంట్ల స్థలం మేము అందరికీ ఇచ్చాము. ఆ తల్లిని ఈ స్థలంలో నిలిపించారు. అందరికీ ధన్యవాదాలు. సత్యప్రభ గారు, ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు రోడ్డు గ్రాంట్ చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం విలేజ్ అండి. ఇక్కడ మన పెద్దిపాలెం గ్రామంలో పాండ్లపాలెం రోడ్లో మనకి సుమారుగా ఒక 200 సంవత్సరాల క్రితం నుంచి వెలసిన ఒక అప్పటి గ్రామ శివారు ఎంకంపాలు అనే గ్రామ శివారులో ఉండే అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అనే అమ్మవారు ఎప్పటి నుంచో మారుమూల ప్రదేశంలో ఉండడం వల్ల ఒకప్పుడు అది రహదారిగా ఉండడం వల్ల ప్రజెంట్ అది రహదారి మూసిపోవడంలో అమ్మవారికి నిత్య ఆరాధన జరగకపోవడంతో దానిని మన పెద్దిపాలెం గ్రామం పాండ్లపాలెం రోడ్డు బాటపొంత తూము వద్ద అందరికీ 4 రోడ్డు జంక్షన్లో అందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఉండేలాగా ప్రజల ఆకాంక్షతో విగ్రహాన్ని ఇక్కడ శ్రీ 17/8/2026 సోమవారం నాడు 7:16 ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే 50 మంది గ్రామ ప్రజలకు, భక్తులకు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత రైతులకు అందరికీ విషసర్పాల నుంచి కూడా రక్షణ కొరకు రక్షణ జరగాలని, అలాగే పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా జరగాలని, అలాగే రైతులందరూ కూడా శుభోదయంగా ఉండాలని, అలాగే భవిష్యత్తులో ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారికి ఒక
దేవాలయాన్ని గుడి నిర్మాణానికి గ్రామ ప్రజలందరూ కూడా చేజోడుగా నిలబడాలని అందరూ కూడా సమ్మతించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఇది త్వరలో మాకు ఈ ప్రజెంటు ఈ అమ్మవారు ఈ ముత్యాల అమ్మవారిని ఈ యొక్క ప్రస్తావన ఎత్తిన తర్వాతే మా గౌరవ శాసనసభ్యురాలైన మా వరపుడి సత్యప్రభరాజు గారు రోడ్డు మరమ్మతు కొరకు వెంటనే 3,50,000 గ్రాంట్ శాంక్షన్ చేసి అమ్మవారి జాతర గురించి అర్జెంటుగా దీని మరమ్మతు చేపట్టడం జరిగిందండి. ఇదంతా కూడా మా గ్రామ ప్రజలందరూ మా రైతులందరూ కూడా ఇది అమ్మవారి ఆకాంక్ష అని చెప్పేసి అందరూ కూడా దీన్ని అనుకుంటున్నారండి. అలాగే భవిష్యత్తులో ఇది పెద్దపాలెం టు పాండ్లపాలెం రోడ్డు కూడా తారు రోడ్డు అవడం జరుగుతుంది. త్వరలోనే మేడం గారు తీర్మానం కూడా పెట్టడం జరిగింది.